స్థానిక ఎన్నికలు జరిగితేనే నిధులు వస్తాయన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఇప్పటికే గ్రామ పరిపాలన కుంటుపడిందని ఆరోపించారు. 42% రిజర్వేషన్లకు మద్దతిస్తామని ముందు నుంచే చెప్పామన్నారు. ఈ జీవో గతంలోనే ఇచ్చి ఉంటే సమస్య వచ్చేది కాదన్నారు. స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుస్తామంటున్న రామచంద్రరావుతో విజయ్ శర్మ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. స్థానిక సంస్థల్లో బీజేపీ వ్యూహం, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఏ రకంగా వెళ్ళనున్నారు, ఈసారి బీజేపీకి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఈ విషయాలని మనతోని మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పార్టీకి సంబంధించి మీ ప్రణాళిక ఏంది, వ్యూహం ఏంది, ఎట్లా ముందుకు పోతారు? భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా ఎలక్షన్స్ పెట్టండి, స్థానిక ఎన్నికలు ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికలు, రాజ్యాంగంలో ఇది మ్యాండేటరీ తప్పకుండా పెట్టాల్సి ఉంది, లేకుంటే మనకు రావాల్సినటువంటి నిధులు ఆగిపోతాయని చెప్పి ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీయే వాళ్ళు పెట్టాలని చిత్తశుద్ధి లేక, బీసీ రిజర్వేషన్ మీద చిత్తశుద్ధి లేక అనేకమైన నాటకాలు చేశారు. బీజేపీని బ్లేమ్ చేశారు, కిషన్ రెడ్డి గారిని అన్నారు, సంజయ్ గారి మీద అన్నారు. చివరికి ఏం చేసింది, మేము చెప్పినట్టే నోటిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. దానికి సపోర్ట్ చేస్తాం చెప్తున్నాం. మీ ఫస్టే ఢిల్లీలో నేను ఫస్ట్ మీటింగ్ చెప్పాను, మీరు నాటకాలు చేయకండి, మీరు షెడ్యూల్ ఇవ్వండి, నోటిఫికేషన్ చేయండి, జియోది అని చెప్పినాం. ఇప్పుడు జరిగింది అదే. ఇప్పుడు ఇంత చిన్నదానికి వాళ్ళంత పెద్ద నాటకాలు చేసి మా మీద అబండాలు వేయడం అనేది ఇది చాలా విడ్డూరంగా ఉన్నది. ఒకటి. రెండోది, భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ పోటీ చేస్తాము. మా ఓటు శాతం రాష్ట్రంలో పెరుగుతూ ఉంది. ప్రజలు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు. ఒక అవకాశం బీజేపీకి ఇవ్వండి అని చెప్పేసి ఈ నినాదంతో, అదేవిధంగా నరేంద్ర మోదీ గారు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో చేసిన పథకాలు ఈరోజు ఈ ప్రభుత్వం దాన్ని అమలుపరచట్లేదు. దానివల్ల అనేక మంది ప్రజలు ఈ పథకాలకు లోన్ అవుతున్నారు, వాళ్ళకు దొరకట్లేదు. కాబట్టి అటువంటి వారి విషయాల మీద, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాల మీద మేము ఉద్యమించి రాష్ట్ర ప్రభుత్వం ఒక తప్పిదాలని ప్రజలకు చూపెట్టి మేము భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే ప్రయత్నం చేస్తామని చెప్పి, గెలుస్తామని చెప్పేసి కూడా నాకు పూర్తి నమ్మకం. అధికార కాంగ్రెస్ పదే చెప్తున్నది బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుంది బీజేపీయే. ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలైనాయి, కానీ ఇక్కడ కావాలని చెప్పి ఇవ్వట్లేదు, మేము అది ఇచ్చే ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పి ఇవ్వాల్సింది వాళ్ళు బిల్ తెచ్చారు, సపోర్ట్ చేసి మేము. ఇంకెక్కడ దీనిలో క్వశ్చన్ ఉంది? వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఊరికే కిషన్ రెడ్డి మీద, సంజయ్ గారి మీద ఏడుస్తారు. తప్పది. నేను చెప్తున్నా ఫస్ట్ నుంచి, మీ నాటకాలు బంద్ చేయండి. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే జియో తీయండి, నోటిఫికేషన్ ఇవ్వండి. మీరు ఎప్పుడు చేశారు దానికి టైంపాస్ చేసి దానికి బిల్లు పెట్టి గవర్నర్ గారు పంపించి, ప్రెసిడెంట్ గారు పంపించి, కిషన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చి, సంజయ్ మీద స్టేట్మెంట్ ఇచ్చి, బీజేపీ స్టేట్మెంట్ ఇచ్చి, రకరకాలైన నాటకాలు చేసి ఇప్పుడు చివరికి మీ పరిస్థితి ఏమొచ్చింది, మళ్ళీ మేము చెప్పినట్టే మీరు చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా తెచ్చారు, చాలా సంతోషం. సో అంటే స్థానిక సంస్థలకు సంబంధించి ఇప్పటికీ ఏ అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సుకున్నారు? ఎందుకంటే మీరు అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి పెద్ద టాస్క్ ఎన్నికలకు సంబంధించి. పట్టణాల్లో బీజేపీ బలంగా ఉన్నప్పటికీ పల్లెలలో కొన్ని జిల్లాలలో కూడా పార్టీకి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో బలం లేదనేది ఒక వాదన. ఎలా ముందుకు వెళ్తారు? అది అబద్ధము. అన్ని చోట బలంగా ఉన్నాం. ఖమ్మం లాంటి ప్లేస్లో మాకు 1,50,000 వచ్చినాయి. నల్గొండ లాంటి ప్లేస్లో మనకు 1,50,000 వచ్చినాయి ఓట్లు. గతంలో తక్కువ వచ్చేది. ఇప్పుడు మేము 8 సీట్లు గెలిచినాము, రూరల్ ప్రాంతమే. 3 ఎమ్మెల్సీలు గెలిచినాము, రూరల్ ప్రాంతమే. మేము 7-8 ఎమ్మెల్యేలు గెలిచినాము, దాంట్లో ఒకటి తప్ప అన్ని రూరల్ ప్రాంతమే. మాకు 38% వచ్చినాయి ఓటు షేరు, అది ఎక్కువ రూరల్ ప్రాంతం నుంచి వచ్చినాయి. బీజేపీ ఈజ్ నో మోర్ అర్బన్ పార్టీ, ఈజ్ టోటల్లీ యూనివర్సల్ పార్టీ. మొత్తం తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో, ఇటు పట్టణ ప్రాంతాల్లో, ఇటు మున్సిపల్ కార్పొరేషన్స్లో కూడా బీజేపీ బలపడుతుంది. డెఫినెట్గా బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి పూర్తిగా నమ్ముతాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలుపరచట్లేదు. మేము ఇస్తున్నాం 6,000 రూపాయలు రైతులకు తప్పకుండా ఇస్తున్నాం. ఎక్కడ కూడా వీళ్ళు ఏదైతే వాళ్ళు 15,000 ఇస్తాను ఇవ్వకుండా 6,000 ఇస్తున్నారు, మేము పూర్తిగా అందరికి ఇస్తున్నాం. 5 కిలోల బియ్యం పథకం, అది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నాం, కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా ఉజ్వల స్కీమ్ అయితేంది, గ్రామీణ సడక్ యోజన అయితేంది, శ్మశాన వాటికలో అవన్నీ కట్టడాలు అయితేంది, హరితహారంలో చెట్లు నాటకాలు అయితేంది, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నింటిలో విఫలమైంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పథకాలు తప్పకుండా మేము గెలిచిన వెంటనే రాష్ట్రంలో అవి నిలబడేటట్టు, దాన్ని అమలుపరిచేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. పార్టీ క్యాడర్ను ఎలా సిద్ధం చేస్తారు? గత కొన్ని రోజులుగా కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉండే, అవన్నీ అధిగమించారు. పార్టీ క్యాడర్కి సంబంధించి ఎలా కలుపుకొని ముందుకు వెళ్తారు? నేతలకు సంబంధించి ఎటువంటి సూచనలు చేస్తారు? మాకు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు.
పార్టీ ఐకత్వంగా ఉంది, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. మా సిద్ధాంతము, మా కార్యకర్తల బలమే మా పార్టీ బలం. అది స్థానిక సంస్థలకు ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నామని చెప్పి ఖచ్చితంగా ఈసారి మెజార్టీ స్థానాల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మణితో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.